ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సుమారు 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపినివ్వనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో జిఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఎయిర్పోర్టు భవిష్యత్తులో దశల వారీగా విస్తరించి 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రూపకల్పన చేశారు. ఉత్తరాంధ్రకు ప్రపంచ స్థాయి విమాన సౌకర్యాలు అందుబాటులోకి రానుండడం విశేషం. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతోటి రూపొందింది. 3,800 మీటర్ల పొడవైన రన్వే పైన బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్బస్ 350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. ఇక ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కార్గో టెర్మినల్, పార్కింగ్ బేస్డ్ భద్రతా వ్యవస్థలు, విశాలమైన కనెక్టివిటీ రోడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం నేవీ ఆధీనంలోని విశాఖ విమానాశ్రయానికి ఉన్న విస్తరణ పరిమితులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ప్రాంతీయ విమాన రవాణాలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ప్రయాణికుల రాకపోకలతో పాటుగా కార్గో రవాణాపైన కూడా భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోనే ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. ఇక విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు ఇది భారీ ఊతం ఇవ్వనుంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండగా డిమాండ్ను బట్టి సింగపూర్, దుబాయ్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించనుండగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఈ బస్సు సర్వీసులను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇక హైడ్రా పైన బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తప్పించడం సరికాదని, రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల పేరుతోటి సామాన్య ప్రజలను, రైతులను భయాందోళనకు గురిచేస్తున్న హైడ్రా వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ను తొలగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము స్వాగతిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. కమిషనర్ తొలగింపు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన అభివర్ణించారు. చట్టం ముందు అందరూ సమానులే అని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన హెచ్చరించారు. ఈరోజు హైకోర్టు హైడ్రా సంబంధించి దాని మీద రంగనాథ్ని తొలగించాలి అని చెప్పేసి ఏదైతే దాడులు చేసిందో, ఇది ఒక విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వారి చెంపపిట్లానే భావించాలి. ఎందుకంటే హైడ్రా సంస్థ హిట్లర్ తోని ప్రేరితమై ఈ సంస్థని తీసుకొచ్చానని చెప్పారు. ఈ సంస్థ వచ్చినప్పటి నుంచి కూడా కేవలం బీదవాళ్ళ ఇల్లు మాత్రమే కూడగొడతా ఉన్నారు, మధ్య తరగతి వాళ్ళ ఇల్లు కూడగొడతా ఉన్నారు. నిన్న గృహప్రవేశం చేసుకుంటే ఈ రోజు కూడగొట్టారు. పర్మిషన్లు ఇచ్చింది వీళ్ళే, లోన్లు ఇచ్చేది గవర్నమెంటే. మరి ఇల్లు కూడగొట్టడాలు ఎందుకు అనే విషయాన్ని కూడా ప్రజలు అడిగితే కోర్టుకు పోతే 63 సార్లు కంటెంప్ట్ నోటీస్ చేయడం జరిగింది. అయితే ఇది అధికారులు కేవలం విక్టిమైజ్ చేస్తున్నారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానే దీన్ని ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి చేతిలో ఉన్నది. ఈ రోజు హైకోర్టు హైడ్రా సంబంధించి